హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం రూపొందిస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజే 2 కొత్త యూనివర్సిటీస్ వచ్చినాయన్నమాట. సో ఈ 2 కొత్త యూనివర్సిటీస్ ఏంటి అని మనం చూసుకున్నప్పుడు ఇందులో నెంబర్ 1 యూనివర్సిటీ అమిటీ యూనివర్సిటీ అండి. అమిటీ యూనివర్సిటీ. సో ఎగ్జాక్ట్గా ఈ యూనివర్సిటీ ఎక్కడుందని నన్ను అడిగితే మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రెమిసిస్లోనే ఉంటుంది. ఓకే, శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే ఉంది. ఇది SEZలో ఉంటుంది. సరే, ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ నుంచి ఎంత దూరం అంటే కిలోమీటర్ దూరం, అంటే ఆ ప్రెమిసిస్లోనే ఉందన్నమాట, అక్కడే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా బిల్డింగ్ కట్టారండి వీళ్ళు. ఇది యాక్చువల్గా మల్లారెడ్డి సార్తో పర్మిషన్ వచ్చినప్పుడు రావాల్సినటువంటి యూనివర్సిటీ, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది లేట్ అయిపోయింది. వాళ్ళైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, అదేవిధంగా ల్యాబ్ ఫెసిలిటీతో పాటు హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇన్సైడ్ క్యాంపస్లో ఉంది. చాలా అద్భుతమైనటువంటి క్యాంపస్ కట్టారు. దీని ఫీజు కూడా అప్రాక్సిమేట్గా 1,50,000 నుంచి 2 లక్షల మధ్యలో ఉండొచ్చు. నేను షూట్కి వెళ్తున్నాను, తప్పనిసరిగా మీకు షూట్ చేసి మీకు ఫుల్ ఫీ డీటెయిల్స్, ఏమేమి బ్రాంచెస్ అవైలబుల్ ఉన్నాయి, ఏంటి డెసిషన్ అనేది రేపు నేను చెప్పగలను. ప్రస్తుతానికి ఈరోజు అయితే ఇది కొత్తగా వచ్చినటువంటి అమిటీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి సమాచారం. అమిటీ అనేది భారతదేశ వ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీ. సో ఇప్పుడు మనకి SRM, విట్టు, అమృత ఎట్లయితే సౌత్ ఇండియన్ బ్రాండ్సో, ఇది అమిటీ అనేది నార్త్ ఇండియన్ బ్రాండ్లో పెద్ద బ్రాండ్ అనమాట. వీళ్ళకి నోయిడా, బెంగళూరు, పూణే, దుబాయ్, మలేషియా, ఇక్కడ అనేక రకాలైనటువంటి ప్లేసెస్లో వీళ్ళకి క్యాంపస్లు ఉండడం అనేది జరిగింది. దీంతో పాటుగా మనకి రెండో యూనివర్సిటీ, మనకి హైదరాబాద్లో అప్రూవల్ వచ్చినటువంటి యూనివర్సిటీ సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీ. సో ఇది వచ్చేసి మనకి రామోజీ ఫిలిం సిటీ ఏరియాలో ఉందండి. రామోజీ ఫిలిం సిటీ. సో ఇక్కడ వీళ్ళకి 2 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఇక్కడ రీహాబిలిటేషన్ యూనివర్సిటీగా మారిపోయింది. ఎందుకంటే ఈరోజు స్పెషల్ నీడ్స్ ఉన్నటువంటి పిల్లలు చాలామంది వస్తున్నారు కాబట్టి వాళ్ళని కేటర్ చేయడం కోసము తెలంగాణలో ఒక యూనివర్సిటీ ఉండాలనే ఉద్దేశంతో కేవీకే రావు గారు చైర్మన్, దీనికి ఛాన్సలర్ అవుతారు, ఆయన తీసుకురావడం జరిగింది. సో ఇది విశాలమైనటువంటి క్యాంపస్, దగ్గర 60-70 ఎకరాల క్యాంపస్లో ఉంటుంది. మన రామోజీ ఫిలిం సిటీ నుంచి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఈ సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీ అనేది వచ్చింది. బట్ ఈ ఇయర్కి అయితే వీళ్ళు ఇంజనీరింగ్ అడ్మిషన్లు తీసుకోవట్లేదు. బట్ అమిటీ ఒకటే మాత్రం ఈ సంవత్సరం ఇంజనీరింగ్ అడ్మిషన్స్ తీసుకుంటుంది. వీళ్ళ దగ్గర ఏమేమి అడ్మిషన్స్ ఉన్నాయి, ఏం ఫీజులు ఉన్నాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.